కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ మహాబోధి ఛాయలో. రచయిత శ్రీ మునిపల్లె రాజు. ఇది శ్రీ మునిపల్లె రాజుగారి శతజయంతి సంవత్సరం. మూఢాచారాలకు వ్యతిరేకి, అభ్యుదయవాది, తాత్వికుడు, లోకాన్ని కాచివడబోసిన లోకజ్ఞుడు, బహుముఖ వ్యూహాత్మకమైన కథాకథన దక్షుడు అయిన మునిపల్లె బక్కరాజు గారు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామంలో 16 మార్చి 1925 సంవత్సరంలో జన్మించారు. అది సరస్వతీ స్వర్ణశాల, సత్కథకుల పర్ణశాల. అది ఘన కవీంద్రుల విశ్రాంత భూమి. అది గతవైభవ రంగభూమి. వందేమాతరం తెనాలీపురం అని తానెంతో అభిమానం పెంచుకున్న తెనాలిలో బాల్యం గడిపిన రాజుగారి స్వగ్రామమైన మునిపల్లెలో తెలుగు పండితులు జంబలమడక రామమూర్తి గారి వల్ల ప్రభావితులై సాహిత్యం మీద మమకారం పెంచుకుని విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1943 నుండి 1983 వరకు రక్షణ శాఖలో పనిచేశారు. కవిత్వము, తాత్వికత పెనవేసుకున్న శైలి, విశాల జీవితానుభవం, వాస్తవం, చరిత్ర, కల్పన రహస్యాలు, విషాదభరిత మానవ గాథలు, ఆశావహమైన జీవన ప్రబోధాలు వీరి సాహిత్యం నిండా విస్తరించాయి. వీరి కథలు మునిపల్లెరాజు కథలు, పుష్పాలు, ప్రేమికులు, పశువులు, దివోస్వప్నాలతో ముఖాముఖి, మునిపల్లెరాజు అత్యుత్తమ కథాకృతులు సంపుటాలుగా వెలువడ్డాయి. జర్నలిజంలో సృజనరాగాలు వీరందించిన అపూర్వ జ్ఞాపికాగుచ్ఛం. వీరి నవల పూజారి ఆధారంగా బిఎన్ రెడ్డి నిర్మించిన పూజాఫలం చలనచిత్రం కళాత్మక చిత్రంగా మన్నలను అందుకుంది. వీరి సాహితీ కృషి గుర్తింపుగా నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం, జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, రావిశాస్త్రి మెమోరియల్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహణలో అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఇజాల కన్నా మతాల కన్నా ఆయనకు మనిషి ముఖ్యం, నిండైన మానవత్వం ఆయన ధ్యేయం. ఏ రచనకైనా విశ్వజనీనత చేకూర్చే ఈ లక్షణమే ఆయన కథలకు ప్రాణం అని మధురాంతకం రాజారాం గారన్న మాటలు వీరి సాహిత్యంలో దర్శనమిస్తాయి. వినండి మునిపల్లె రాజుగారి కథ మహాబోధి ఛాయలో. చెట్టువి చెట్టులాగే నిలబడతానంటావా? లాభం లేదమ్మా. దుష్టులు నిన్ను నరికివేస్తారు. నిన్ను నరికిన గొడ్డలికరగా మారిపోతల్లి. దుష్టులు నీ జోలికి రారు అన్నవి ఒక సింధీ కవి మాటలు. నారాయణ నారాయణ అని బంధువులు మూకుమ్మడిగా ఉచ్చరించారు. నారాయణ నారాయణ అని అందుకున్నారు మా జ్ఞాతులు, దాయాదులు. కొన్ని క్షణాల నుంచి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా శోకావృతమైపోయింది. పాడె 4 కొమ్ములు పట్టి మామయ్య, చిన్నాన్న, ఇంకెవరో భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఆ నామ సంకీర్తన సంకేతం అదే కాబోలు. నాకెట్లా తెలుస్తుంది? నా వయసెంతో కూడా ఊహించలేనివాణ్ణి. అది నాన్నగారి అంతిమయాత్ర అని మాత్రం గ్రహించాను. పెదనాన్న ముందు నడుస్తూ వెనక తిరిగి చూడకుండా దారి తీస్తున్నట్లుగా ఉన్నది. చేతిలో అగ్నికుంభపు ఉగ్గం. అప్పటిదాకా నన్ను బలవంతంగా పట్టి ఆపుతున్న వరాలక్కయ్యను, హనుమాయమ్మ అత్తను విదిలించి కొట్టి వాళ్ల పట్టు నుండి తప్పించుకుని నేను శవయాత్రలో జొరబడిపోయాను. వెనక నుంచి అరుపులు, ఏడుపులు, మాటలు వినపడుతూనే ఉన్నాయి. పాపం పసివెధవ. నిన్న పొద్దున కూడా తండ్రి ఒళ్ళో ఆడుకున్నవాడు గత్తెల్లి. ఏమిటో కర్మ. వాడికి ఒడుగు చేసున్నా బావుండు. అన్ని గొంతుల మధ్య అత్తయ్య ఆందోళన. చూస్తూ నుంచుంటావేం శేషయ్య, బాబును పట్టుకో. అయ్యో జడుచుకుంటారరా. అక్కయ్య తత్తరపాటు. ఆ శేషయ్య వల్ల ఏమవుతుందయ్యా? వట్టి అయోమయం మనిషి. దారి మధ్యలో శేషయ్య నన్ను గట్టిగా పట్టి ఆపేశాడు. శేషయ్య మా పొలం కౌలుదారు. రోజు నాకు మట్టి బొంగరాలు చేసి ఇస్తూ ఉండేవాడు. శ్మశానానికి మనం పోకూడదు చిన్నయ్యా. ఏ? దయ్యాలుంటాయి, భూతాలు సంచారం చేస్తూ ఉంటాయి. శేషయ్య ఆ మాటలు అన్నాడో లేదో ఎవరో అబద్ధం అబద్ధం అని మృదువుగా నా చెవిలో ఊదినట్లుగా అయింది. చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. ఆకాశం కేసి చూశాను. అప్పుడు కనిపించింది ఆ చెట్టు. చాలా పెద్దది. మా ఊళ్ళో అంత మహావృక్షం ఉందా అని ఆశ్చర్యపోతున్నానేమో.
చెట్టు గలగలమన్నది. పైనుంచి నన్ను ఓదారుస్తూ ఎండుటాకులు నా తలమీద వర్షిస్తున్నవి. ఆ చెట్టు, అదే నా ప్రథమ పరిచయం. గతం మంచు వంటిదంటారు కవులు. స్మృతిగర్భంలోకి వెళ్ళిపోతుందంటారు. కానీ నా విషయంలో అలా కాదు. ఆనాటి దృశ్యం ఇన్నేళ్ల తర్వాత కూడా తలచినప్పుడల్లా మాటల్లో బంధించలేని విపుల మనోచిత్రణలాగా ఎదుట నిలుస్తుంది. కొల్లి శేషయ్య నాకు మట్టి బొంగరాలిచ్చి దుఃఖాన్ని ఉపశమించే మాయలన్నీ చేస్తూ ఉన్నాడు. నేనైతే చెట్టు వంకే దృష్టి నిలిపాను. ఒక పార్శ్వంలో ఓడలు కూడా దిగినాయి. చిటారు కొమ్మల దాకా ఎన్నో పక్షుల గూళ్ళు కలకలమంటూనే రెట్టలు వేస్తున్నాయి. అవి నేరుగా ఆనుకునున్న చెరువులో పడుతున్నాయి. ఆ చెరువు ఎంత విశాలమైనది! రెట్టల కోసం చెరువులో చిన్న చిన్న చేపలు ఈదుకుంటూ వచ్చి ఎంతో ఆప్యాయంగా వాటిని భక్షిస్తున్నాయి. పైన పక్షులు, కింద చేపలు, చెరువు ఆవలికట్టన ఆనుకుని తాటితోపు. ఆ తాటితోపు నుంచి అస్తమిస్తున్న ఎర్రటి సూర్యబింబం కూడా కనిపించింది. ఆకాశం మీద మేఘాలు చకచకా కదిలిపోతున్నాయి. చెట్టును ఆనుకుని ఈ సుందర లీలను పరికిస్తున్నవాణ్ణి ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. కళ్ళు నులుముకుని చుట్టూ వీక్షించేసరికి శేషయ్య లేడు. చెరువుగట్టు మీది బావి దగ్గర నాన్నను ఖననం చేసి వచ్చిన మా బంధువర్గమంతా అశుచి స్నానాలు చేస్తున్నారు. రావుల సుబ్బమ్మగారి మఠంలో విడిసిన బైరాగులు చెట్టు కింద చితుకులతోనే మంటలు చేసి అన్నం వండుకుంటున్నారు. సూదలగుంట కోటయ్య గారి ధర్మసత్రం నుండి గంట వినిపిస్తున్నది. సత్రంలో ఊరి ఆసాములు గురువులెవరో దిగినట్టున్నారు. మా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. శేషయ్యేడి? ఆ బైరాగి వాళ్ళతో గంజాయి దమ్ము కొడుతూ ఉంటుంటాడు. పిల్లవాడిని వదిలి ఒంటరిగా చేసిపోతాడా పిచ్చిముండా కొడుకు. నేను చెట్టుతో సంభాషణ జరుపుతూ ఆ మగత నిద్రలో కూడా దాన్ని పొడిగిస్తూ ఒంటరిగా లేనని, భయపడలేదని వాళ్లకు విశదీకరించడం అప్పటికి నాకు చేత కాలేదు అనుకుంటాను. కొన్నాళ్ల తరువాత నా చిన్నతనంలోనే కొల్లి శేషయ్య నా బొంగరాలు నేస్తాం నిజంగానే బైరాగుల్లో కలిసి వెళ్ళిపోయాడు. అతని భార్య రత్తమ్మ, ముసలితల్లి నాగమ్మ అమ్మ వద్దకొచ్చి భోరున రోదించడం నాకు బాగా గుర్తు. ఎన్నిసార్లు ఆ దుఃఖాన్ని, శోకాన్ని విన్నానో. రత్తమ్మ నన్ను కావలించుకుని తన హృదయంలోని గాయాన్ని 1000 పుటల వ్యాఖ్యానం లేకుండానే ఎన్నిసార్లు చూపించిందో చెప్పలేను. నేనైతే మా దక్షిణ వీధి నుండి సందుల్లో గొంతుల్లో నడిచి ఎక్కడో ఊరి ఉత్తరం సరిహద్దుల్లో ఉన్న ఆ చెట్టు కిందికి వచ్చి మౌనంగా కూర్చునేవాణ్ణి. శేషయ్య ఉన్నాడు. తనను తను వెతుక్కుంటున్నాడు. తన నీడ నుండి విడిపోదామని కొండల్లో గుహల్లో తిరుగుతున్నాడు. ఈ మాటలు ఆ వృక్షరాజం అన్నది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. బడి నుంచి వచ్చి ఆటలాడుకుంటున్న వాణ్ణి శేషయ్య నన్ను ఆ చెట్టు చుట్టూ ఆటలతోనే ప్రదక్షిణలు చేయించడం, మఠంలో పెద్దరుగు మీద గోసాయి వాళ్ళ మధ్య కూర్చోబెట్టి వాళ్ల తత్వాలు వినిపింపచేయడం, సత్రం మెట్ల మీద నిలబెట్టి శ్మశానం నుండి పైకి లేస్తున్న పొగల్ని చూపటం, తాటితోపుకుండా చెరువు దూరపు గట్టుమీది నాగజముడు పొదల్లో కాలిబాటల్లో తిప్పడం. ఇంట్లో ఈ విషయాలు ఎవరితోనూ ముచ్చటించేవాణ్ణి కాదు. ఆ చెట్టుతో స్నేహం కలిపిన శేషయ్య భూమి మీది సజీవ వస్తువులన్నింటితోనూ స్నేహం కుదిర్చిన ఆ చెట్టు ఒకటి కాదా అని అనిపించేది. రత్తమ్మ ఆ చెట్టు కింద క్షణకాలం నిలబడితే తన గాయం మానిపోతుంది కదా. రత్తమ్మకి ఈ విషయం ఎట్లా చెప్పడం? ఒక గొప్ప పరమార్థాన్ని వ్యావహారికంగా అనువదించడం నాకు సాధ్యమా? నేను చిన్నవాణ్ణి కదా. కానీ 20 సంవత్సరాల కాలరథం పయనించిన తర్వాత ఇది సాధ్యమైంది. ఎక్కడో ఉద్యోగంలో ఉన్నవాడికి అమ్మచేత శేషయ్య భార్య రత్తమ్మ ఉత్తరం రాయించింది. ఎవరో సాధువు ఉత్తరాది నుంచి వచ్చి చెట్టు కింద విడిది చేశాడు. తనే శేషయ్యని అని వెల్లడించుకున్నాడు. వయసు తప్పితే అదే ఆకారం, అదే కుడిచెవి కింద పుట్టుమచ్చ, అవే లోతుకుపోయిన కళ్ళు, తెలుగు హిందీ కలిసిన మాటలు. గ్రామస్తులు అతన్ని సన్యాసాశ్రమం విసర్జించి భార్యను ఏలుకోమని నచ్చజెబుతున్నారు. రత్తమ్మ అతడికి చాలా పరీక్షలు పెట్టింది. మరి ఆమె అత్త నాగమ్మ కొడుకు దిగులతోనే గతించిందాయను. కొందరు గ్రామస్తుల్ని గుర్తుపడుతున్నాడు, కొందరిని గుర్తుపట్టడమూ లేదు. వాళ్ళింట్లో రత్తమ్మ ఏ మూలముంతలో పోసి డబ్బులు దాచిపెట్టిందో కూడా చెప్పగలుగుతున్నాడు. రత్తమ్మను ఆవేదనతో చూస్తున్నాడు. కానీ ఆమెకు నమ్మకం కుదరలేదు. నన్ను రమ్మని ఉత్తరం రాయించడం చివరి పరీక్షే. నేను ఊళ్ళో దిగిన అన్నాడే రత్తమ్మ సాధుచెంతకి తీసుకుపోయింది. అదే చెట్టు కింద కూర్చొని పద్మాసనంలో ఉన్నాడు సన్యాసి. నేను చెట్టు నీళ్ళలోకి ప్రవేశించానో లేదో పైనుంచి ఎండుకొమ్మ ఒకటి నా శిరస్సు మీద పడింది.
చిన్న కొమ్మ. పైకి చూశాను. కావు కావుమంటూ కాకులు ఎగిరిపోతున్నాయి. సాధువుకు అమ్మ ఇవ్వగా తెచ్చిన నారింజ పండు సమర్పించి ఎదుటనే నుంచున్నాను. కళ్ళలోకి సూటిగా చూశాను. నిస్పందన. శేషయ్య, నేనెవర్ని? చిరునవ్వు. నేను రత్తమ్మ వంక, ఆమె నా వంక చూపులు. చెరువుగట్టు మీది తడిరేగడి మట్టి ముద్ద తెచ్చి అతని చేతికి అందించాను. శేషయ్య, నాకు బొంగరం చేసి పెట్టవా? అర్థం కాలేదు. నా వంక అయోమయంగా దృక్కులు సారించాడు. హిందీలో చెప్పాను. లట్టు 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 బనవ్ శేషయ్య. బొంగరాన్ని హిందీలో లట్టు అంటారు. అచేతనంగా ఉండిపోయాడు. మట్టి ముద్ద చేతిలో అట్లాగే ఉంది. దొంగ, చోర్. ఆకులు గలగలా రాలుతున్నాయి. చోర్ చోర్. కమండలాన్ని వదిలి సాధువు పరుగులెంకించుకున్నాడు. అప్పటిదాకా ఈ వింత చూస్తున్న ఊరి యువకులు దుడ్డుకర్రలు ధరించి వాడిని తరమడం మాత్రమే నేను చూశాను. రత్తమ్మ ఏడ్చి ఏడ్చి గుండెలు బాదుకుని చెరువులోకి దూకి కనబడని శూన్యంలో కలిసిపోతుందేమో అనే భయంతో అడ్డంగా నిలబడిపోయాను. కాని ఆమె ఆ నిశ్శబ్దంగా చెట్టు వేళ్ల మీద చాలాసేపు కూర్చున్నది. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకోలేదు. అప్పుడు నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఈ దొంగ గోసాయి ఆకారం. నా చిన్నతనంలో శేషయ్య గ్రామంలో ఉన్నప్పుడు వీడు మఠంలో కొన్నాళ్ళు మకాం వేశాడు. శేషయ్యతో స్నేహం చేశాడు. ఇద్దరూ గంజాయి పట్లు పడుతూ ఉండేవాళ్లు. వాడు రత్తమ్మని వీక్షించింది ఆవేదనతోనని పొరపాటుగా అనుకున్నాను. ఆవేదన కాదు, తీరని తమితో తిలకించాడు. చెట్టు చుట్టూ అప్రయత్న ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ నడిచిపోయిన స్మృతిమేఘం ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చింది. శేష ఇంకా తనను తాను వెతుక్కునే అన్వేషణలో ఉన్నాడా, లేక ఈ దొంగగోసంగి అతన్ని అయిపు లేకుండా చేశాడా? రత్తమ్మకు తగిలిన ఈ గాయాన్ని ఎవరు మాపుతారు అని అనుకుంటూ ఉండగానే రత్తమ్మ మాటలు వినవచ్చాయి. చిన్నయ్య, నేను చస్తే తలకొరివి పెడతావా? నాది ఆమె కులం కాదు, గోత్రం కాదు. ఆశ్చర్యపడి ఆమె వంక నిదానించి చూశాను. చెట్టు ఆమె హృదయకుహరంలో ఏ వాణిని పలికించిందో ఆమె ఆత్మరూపం చూస్తూ ఊ అన్నాను. అని నేనెక్కడ ఉంటాను, నాకెట్లా తెలుస్తుంది? సందేహం వెలివిచ్చాను. లేచి నుంచుంటూ అన్నది, ఎట్లాగో తెలుస్తుందిలే చిన్నయ్య. 2 ఏళ్ల తర్వాత నాకు నిజంగానే పిలిపొచ్చింది. ఆ రోజు రాత్రి ఎక్కడో పరరాష్ట్రంలో ఒక మిత్రుడింట్లో జిడ్డు కృష్ణమూర్తి గారి రికార్డు వింటూ కూర్చునున్నాను. నదీతీరంలో ఒక చెట్టు చరిత్ర, ఆ ఎల్పి. మా డ్యూటీ ఆఫీసర్ ఆఫీసులో టెలిగ్రామ్ అందుకుని ఎక్కడెక్కడికో ఫోన్లు కొట్టి నా ఉనికిని కనుక్కున్నాడు. తీగల మీదే తంతి సారాంశాన్ని చదివి వినిపించాడు. ఆ అర్ధరాత్రే నా ప్రయాణం. రత్తమ్మ అంత త్వరగా దేహ విసర్జన చేస్తుందని నాకు అనిపించలేదు. మాటల్లో స్పష్టత, చూపుల్లో నిశ్చితత్వం చూసి ఎట్లా అనుకోను? దేహమే కొంచెం శుష్కించి ఉన్నది. దృశ్యమంతా అసత్యం, దృశ్యానికి ఆవల ఉన్నదే సత్యం అని కొద్ది క్షణాల్లోనే రత్తమ్మ మాటలు స్పష్టం చేశాయి. వచ్చావా చిన్నయ్య? వస్తావని తెలుసు. ఏమిటో ఓదార్చబోయాను. తను వినిపించుకోలేదు. నాకు స్త్రీధనం ఆస్తి ఉన్నది, పొలము. నువ్వు చదువుకున్న బడి కమిటీ వాళ్ళకి రాసేశాను. నీకేమీ లేదు. నాకెందు రత్తమ్మ, పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా అస్థికల కోసం పెద్ద ఖర్చులకు పోమాక. డబ్బు సంగతి తేవద్దు, నీ కోరికేమిటో చెప్పు రత్తమ్మ. నా ఉద్యోగం కాశీ దగ్గర, గంగానదిలో కలపనా? వద్దు చిన్నయ్య, ఆ చెట్టంటే నాకు చాలా ఇష్టం. శేష ఎక్కడైనా కనిపిస్తే నీ దగ్గర ఉంచుకో. మంచిది, నాతోనే ఉంటాడు. రత్తమ్మ బావలు మరుదులు గొణుగుతున్నా నేను లక్ష్య పెట్టలేదు. ఆ సాయంత్రమే ఆమె ఖననం. అస్థి సంచయనం రోజున చెట్టు వేళ్ల మధ్య పాదులు తీసి ఆ ఎరువు వేశాను. మా బంధువులు ముభావంగా ఉన్నా ఎవరూ ఆక్షేపించలేదు. చెట్టుమీది పక్షులు, చెరువులు, చేపలు ఈ దృశ్యాన్ని చూసి ఉండాలి. గోళ్లకు తిరిగి వచ్చిన పిట్టలు గుండెల్లో దిగులు రేపే విచిత్ర శబ్దాలు ఏమీ చెయ్యలేదు. వెన్నెల వచ్చేదాకా ఉండి ఆ రాత్రే నేను తిరుగు ప్రయాణం కట్టాను. కాని మధ్యలో ఈ కథని చాలా భాగం, చెట్టుతో పెరిగిన నా అనుబంధం చెప్పడం మర్చిపోయాను. నాన్న గతించిన 4-5 ఏళ్లలోనే మేము దారిలేని ఎడారిలో సంచరించవలసి వచ్చింది. ఉమ్మడి కుటుంబం విడిపోయింది. నాన్న చేసిన అప్పులన్నీ మా మీదనే పడ్డాయి. పొలం అమ్మి అమ్మ అప్పులు తీర్చేసింది. ఆత్మబంధువులు కూడా మా ఉనికిని పట్టించుకోవడం మానేశారు. అమ్మ కోమట్లిళ్లలో చిల్లరమల్లర పనులు చేస్తూ ఉండేది. అప్పుడే అడుగుపెట్టిన హైస్కూల్ ప్రాంగణం.
అప్పుడే మెళకువలో ప్రప్రథమ స్పందనంలాగా చిగురించిన నా సహాధ్యాయుల స్నేహమాధుర్యం నాకు దూరమైపోయాయి. మా గ్రామానికి పొరుగురు వెల్లలూరికి సరిగ్గా పొలిమేరలో నెలకొన్న కొత్త బియ్యం మిల్లులో కూలీగా చేరాను. కూలీ అంటే దినభత్యం, నెలజీతం లాంటిది కాదు. మరలో ఒక పక్కగా విడిపోయి పడే తవుడిని పోగు చేసి బస్తాలకెత్తడం. ఆ శ్రమకు ప్రతిఫలంగా వడ్లు మరవేయించుకున్న ఆసాములు 2-3 దోశల బియ్యం నా బుట్టలో వేసేవాళ్ళు. కానీ ఈ శ్రామిక జీవనమే ఆ చెట్టుతో నాకు నిత్య సమ్మేళనానికి ప్రాతిపదిక అయింది. మిల్లు నుంచి ఇంటికి పోతూ దారిలో ధూళినంతా చెట్టు వద్ద చెరువులో శుభ్రపరుచుకునేవాణ్ణి. చెట్టు కింద నిర్వేదుడిగా బైఠాయించేవాణ్ణి. పోతూ పోతూ ఎండు చితుకులు ఏరుకుని చిన్న మూట కట్టుకునేవాణ్ణి. అమ్మ పొలాల్లో ఏరి తెచ్చిన ఎండు వరిమాళ్లతో ఈ సమిధలు మిశ్రమమై ఇంట్లో పొయ్యి రాజుకునేది. ఈ ఎండు సమిధలా నాకు చెట్టుకి బాంధవ్యం శేషయ్య స్నేహంలో కలిసిన నెయ్యం కాదా అన్న ఆలోచనలు కూడా ఉద్భవించేవి. ఎందరో పథికులను మోసుకుపోయే ఎన్నో బళ్ళు చెరువు తీరాన చెట్టు నీడలో నిలిచేవి. వాళ్లంతా ఏదో తృష్ణతో వాంఛలతో సుఖదుఖాల ప్రవాహాల్లో పయనిస్తూ నీడకోసం విడిచేసి తరలిపోయే ప్రయాణీకులైతే మరి నేనెవర్ని? అప్పటి వరకు తన నుండి ఏమీ కోరక కాంక్షించక ఏ అజ్ఞాత చింతన స్నేహం కోసమో దాని నీడలో ఏ అభిమానంతోనో కూర్చునేవాడినో ఈ చితుకల వేటలో ఆ సహజమాధుర్యం నశిస్తుందా? ఆనాటినుంచి సమిధలు సేకరించడం మానివేశాను. ఆ ఒక్క సంవత్సరంలో నా వయసెంత పెరిగిందో కానీ ఆలోచనలు మాత్రం అలలు అలలుగా అలుముకొండం మాత్రం గ్రహించాను. ఇంకొక విశేషం, ఆ చెట్టు కిందనే ఉపవసించడం కూడా నేర్చుకున్నాను. తిండి లేని రోజున క్షుద్బాధగానీ పిపాసగానీ సోకకుండా పూర్ణవిస్తున్న గాలిలో వర్షకాభ్రమాల భయానక ఆరవంలో చెట్టులో ఒది కూర్చుని స్పష్టాస్పష్టంగా వినవచ్చే బైరాగుల భజనావళిని వింటూ ఇంటికి వెళ్ళిన రోజున అమ్మ భయాందోళనతో అడిగిన ప్రశ్న, నాయనా, ఆ చెట్టు వద్ద ఎప్పుడూ కూర్చుంటామని గురునాథం చెబుతున్నాడు, నిజమేనా? అమ్మకు ఏ అసత్యం చెప్పడం, అక్కడి ఏ అస్పష్ట అనుభవిక వైద్యాలైన అద్భుత దృశ్యాలను వివరించడం, వైద్యశాలకు బండిలో పోతున్న యువతి చివరి ప్రసవ వేదనతో అక్కడే తన ప్రథమ శిశువును గాలివానలో వీక్షించిందని చెప్పనా? చాకలి యువతి వెంకటి అక్కడే ఆత్మహత్య చేసుకున్నది ఆ చెట్టు మీద కోపగించుకున్నానని చెప్పనా? నాకే గోచరం కాని ఏ పదార్థంతో నువ్వు మమేకమని ఏ సనాతన వివేకాన్ని బోధిస్తున్నదో నాకే అగ్రాహ్యం కదా. ఏమని చెప్పేది? ఏమని చెప్పను? ఏమీ చెప్పలేదు. కాని నాకైతే మరునాడే ఏ రహస్య కళాస్వరూపాన్ని అమ్మకి చెప్పజాలకపోయానో, ఏ అనుభూతి స్వభావాన్ని అప్పటికీ ఇప్పటికీ మాటల్లో చూపుల్లో వివరించలేక అసక్తుడిగా నిలబడిపోయాను. అది అనుభవమైంది. చీకటి పడుతున్న అసలు సంధ్య వేళలో ఒక 2 బడ్డీ చెట్టు కింద దిగింది. సాధువులు సత్రం వైపు వెళుతున్నారు. ఎవరో మనిషి ఉనికిని గుర్తించి, బాబూ, ఈ ఊళ్ళో పాలెక్కడ దొరుకుతాయి అని ప్రశ్నించగానే నేను ముందుకొచ్చాను. పాలచెంబుందా అని అడిగాను. ఇవిగో డబ్బులు, నీకు పుణ్యం. అక్కర్లేదండి. పావుగంటలో రత్తమ్మ పిండిచ్చిన పాలని తెచ్చిచ్చాను. ప్రతి మనిషి తనకున్నది ఇస్తాడు, ప్రతిఫలంగా తీసుకుంటాడు. నువ్వు ఏమీ వద్దంటున్నావు. ఎవరు బాబు నువ్వు? ఆయన గుచ్చిగుచ్చి నన్ను ప్రశ్నించాడు. చివరికి నా చరిత్ర చెప్పాను. ఆ మరుసటి దినమే నా కూలీ జీవితాధ్యాయం ముగిసింది. తిరిగి విద్యార్థి దశ తొలకరించింది. అమ్మ కన్నీటి ఆమోదంతోనే ఆయన నన్ను తన ఊరికి తీసుకుపోయాడు. అక్కడ 1 సంవత్సరంలోనే అప్పటి బెనారస్ మెట్రికులేషన్ పరీక్ష పాసయ్యాను. తరువాత ఉపకార వేతనంతో కాలేజీలో కూడా ప్రవేశించాను. ఎఫ్ఏ అయిపోయింది. పట్టపరీక్ష కూడా సగంలో పడ్డది. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్నదని 2 కబుర్లందాయి. అంతటితో నా విద్యార్థి జీవితం మళ్లీ ఇంకో మలుపు తిరిగింది. చెట్టు కింద సునాయాసంగా ఉపవసించే విద్య నాకేనాడు పట్టుబడ్డదో ఆనాటి నుంచే ఏ లక్ష్యాన్నైనా సంకల్పబలంతో సాధించగలనన్న ఆత్మస్థైర్యం అలవడింది అని అనుకుంటాను. ఎవరెంత చెప్పినా వినదలుచుకోలేదు. ఇప్పుడు ఒకటే లక్ష్యం, అమ్మను సేవించి రక్షించుకోవాలి. ఇంకొకటి, ఒక్క కరుణాదృష్టితోనే నాకు విద్యాదానం చేసిన ఆయన రుణం తీర్చివేయాలి. దేనికైనా ధనలక్ష్మి కరుణ ఉండాలి. అంటే ఉద్యోగం. ఆ నిస్సంకోచ ఆత్మవిశ్వాసంతోనే ఈ కొత్త లోకంలో పాదాలు మోపాను. తన బాధలు, తన ఆవేదన ఒంటరిగా భరించిన అమ్మ పాదాలు స్పృశించాను. ఇన్నేళ్లు అడుగంటిపోయావనుకున్న
తన లోపలి ఆశలు ఒక్కసారిగా ఆ స్పర్శతోనే చిగురించినట్లయి ఆమె కొద్ది రోజుల్లోనే కోలుకున్నది. ఆ సాయంత్రం కొంచెంసేపు చెట్టు కింద కూర్చున్నాను. విచిత్రంగా అది ఆకురాలే ఋతువు కాకపోయినా నా శిరస్సు మీద పండుటాకులు వర్షించినట్లయి పైకి చూశాను. వెంటనే నా రెండవ సంకల్పం స్మృతికొచ్చింది. అవును, నీ విద్యాదాత అప్పు ఎప్పుడు తీరుస్తావు? అప్పు తీరుస్తావు సరే, ఆయన ముందు ఆయన కరుణను కూడా రుణం కింద భావిస్తున్నావా? ఎవరి ప్రశ్న విసురుతున్నది అని తలపోస్తూ లేచాను. నేను గృహప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి రత్తమ్మ అమ్మతో కబుర్లు చెబుతూ కనిపించింది. నీకోసమే కూర్చున్నానయ్యా. మన ఊళ్ళో పాదరికి పాలు పోస్తుంటా కదా, వాళ్ళ ఇస్కోల్లో పంతులు పని ఉందట, నిన్ను కాగితాలు పెట్టమన్నాడు అన్నది. అప్పుడప్పుడే మా చుట్టుపక్కల గ్రామాల హరిజన వాడలన్నీ కూడా క్రిస్టియన్ వాడలుగా రూపుదాల్చుకుంటున్నాయి. అన్ని ఊళ్ళలోనూ చిన్న చిన్న చర్చిలు నిర్మిస్తున్నారు. మా ఊళ్ళో చిన్న స్కూల్ కూడా చర్చి ఎదుటిని స్థాపించారు. ఆ పాఠశాలలోనే నేనిప్పుడు అన్‌ట్రైన్డ్ టీచర్గా కుదురుకున్నాను. అక్కడే నా తోటి ఉపాధ్యాయుని గ్రేస్తో ప్రథమ పరిచయం. గ్రేస్ చక్రియ నాకన్నా వయస్సులో కొంచెం పెద్దదే అయి ఉండాలి, కానీ చాలా చిన్నదిగా కనపడేది. మనుషులకి అంత పెద్ద విప్పారిత నేత్రాలు, అంత ఆరోగ్యం, అంత సొగసు ఉంటాయా అని అనిపించేది. నా మాదిరిగా తను కూడా అన్‌ట్రైన్డ్ టీచరే. అప్పట్లో స్త్రీలెవరూ వేసుకొని గొడుగు పట్టుకుని మత్తగజంలాగా నడిచిపోతూ ఉంటే ఊరంతా విరగబడి చూసేవాళ్ళు. ఆ బాధ పడలేక జక్రియా డొంకదారిని నడుచుకుంటూ పొరుగురు నుండి వచ్చేది. మళ్ళీ ఆ దారిలోనే వెళ్ళిపోయేది. ఆమెకు తోడుగా నేను ఊరి పొలిమేరల దాకా వెంట వెళ్తూ ఉండేవాణ్ణి. మధ్యలో చెట్టు కింద తడవకు కూర్చునేవాళ్ళం. అప్పుడనిపించేది, ఈ సృష్టిలో ప్రకృతి చెట్టులాంటి ఒక అందమైన వ్యక్తితో నాకు స్నేహం కలిపిందని. ఆమె భావాలు నేనెప్పుడూ పరీక్షించి చూడలేదు. ప్రతి కదలికలోనూ, ప్రతి పదోచ్చారణలోనూ ఏదో ప్రశాంతత, గంభీరత అదృశ్యమై ఉన్నవని భావించేవాణ్ణి. కాని ఆమె ఆ చెట్టు కింద నాతో సహపంక్తిని కూర్చుంటున్నది నాతో పాటు ఆ గానం, ఆ మనోహర శాంతి అనుభవించడానికేనా? స్పర్శ సుఖాన్ని గాలి నుండి, ఆకుల గలగల నుండి, చెర్లో ముడుచుకుపోతున్న తామరపూల కాడల నుండి, దూరపు నక్షత్ర కాంతి నుండి, మబ్బుచాటు నుంచి విస్తరిస్తున్న చందమామ నుండి కాకుండా నా నుండి ఆశిస్తున్నదని తెలుసుకోవడానికి నాకు ఎన్ని నెలల దీర్ఘ అనుభవం కావలసి వచ్చిందో. ఒక సాయంత్రపు ఏకాంతంలో ఆమె గబుక్కన నన్ను గట్టిగా ముద్దు పెట్టుకున్నది. నా వడిని ఆక్రమించింది. మతంలో కలవ్వా? మనం పెళ్లి చేసుకుందాం, ఇద్దరం ట్రైనింగ్కి పోదాం, అక్కడే ఉద్యోగాలు చేసుకుందాం అని ఎంతో అనురక్తితో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. నా నుండి ఏ స్పందన లేక నివ్వెరపడి, ఏమిటి ఆలోచిస్తున్నావు అని కళ్ళల్లో కళ్ళుంచి చూసింది. మళ్ళీ అడిగింది, ఒక్క క్షణం నిదానించి. నేను కదల్లేక మెదల్లేక చెట్టుకేసి చూశాను. గ్రేసీ, ఈ చెట్టుది ఏ మతం అని ఆలోచిస్తున్నాను. యు ఆర్ ఎ ఫూల్. అవును గ్రేసీ, నాకు పెళ్లి మీద వాంఛలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆమెకు తోడుగా వెళ్ళడం మానలేదు. ఆమె మాత్రం చెట్టు కింద నాతో పాటు విశ్రమించడం మానేసింది. మళ్ళీ నన్నెప్పుడూ స్పృశించలేదు. అప్పుడే వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం. నా అప్పు తీరలేదు, నా ఆవేదన తీరలేదు. జపాను, ఫ్రెంచి, డచ్, బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస దేశాలన్నింటినీ కైవసం చేసుకున్నది. ఈ అదుల్లో నేను సైన్యంలో కమిషన్కి అప్లికేషన్ పెట్టాను. పిలుపు, సెలక్షన్ ఒకేసారి వచ్చాయి. మా మేనమ వచ్చి అమ్మను ఊరడించి తీసుకుపోయాడు. నేను బయలుదేరుతున్న సమయంలో జక్రియా వచ్చి ఎదుట నిలిచింది చెట్టు కింద. నన్ను క్షమించానని చెప్పు, నీకు వీడ్కోలు చెప్తానని నమ్రంగా నా చేతిని తాకింది. క్షమించాల్సింది నువ్వు. ఇది వీడ్కోలు కాదు, మళ్ళీ కలుస్తాం. అప్పటికి నువ్వు హెడ్ మిస్ట్రెస్గానూ ప్రిన్సిపాల్గానూ నా అప్లికేషన్ తీసుకుంటావు అన్నాను నేను వెళ్ళిపోతూ. ఎందుకన్నానో ఏమో, 4 ఏళ్ల తర్వాత నేను బర్మా యుద్ధం ముగిశాక సైన్యం నుండి విడుదల పొంది స్వదేశ మార్గంలో ఉండగా అలహాబాద్ స్టేషన్లో ఒంటరిగా దీనురాలై తను ప్రేమించిన వాడి మోసానికి గురి కట్టుబట్టలతో నిలిచి కనిపించింది. అతగాడు నేవీలో ఆఫీసరట. ఇంటికి రాను అన్నది. వాణ్ణి పట్టి పగబట్టి తీర్చుకుంటానన్నది. ససేమిరా వినలేదు. బతిమాలిన లాభం లేకపోయింది. 2 చీరలు కొనిపెట్టి చాలు అన్నది. బజార్కెళ్ళాం. బలవంతాన 6 డజన్ చీరలు, సూట్ కేసు, స్లిప్పర్లు కొనిచ్చాను.
నా పర్సులో సగం నోట్లు ఆమెను బలవంతంగా తీసుకునేట్లుగా ప్రాధేయపడ్డాను. గ్రేసీ, మనిద్దరం మన ఊళ్ళో చెట్టు కింద వేర్వేరు సంగీతాలు విన్నాం. నా పాటను నీకు వినిపించాలని ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. గ్రేసీ ఏడవలేదు. చాలా గంభీరంగా నా చేతిని తాకింది. ఊరు చేరినాక ఆమె సంగతి పాదరికి నివేదించాను. బాబూ, బైబిల్ కథ స్మృతికి తెచ్చావు. ఆమెను క్రీస్తు ప్రభువే రక్షిస్తాడు. నీవు దిగులు పడకు అన్నాడు. ఆమెను మళ్ళీ నేనెన్నడూ చూడలేదు. యుద్ధ సర్వీస్ వల్ల ఉద్యోగం మంచిదే దొరికింది నాకు. ప్రమోషన్లు కూడా త్వరగా లభించాయి. అమ్మ కోరినట్టుగా వివాహం చేసుకున్నాను. నా పిల్లలు చదువుకుని రెక్కలు తెచ్చుకున్నారు. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది. రత్తమ్మ రుణం, నా విద్యాదాత రుణం ఎప్పుడో తీరిపోయాయి. అమ్మ కూడా ప్రశాంతంగానే బ్రహ్మ పదార్థంలో కలిసిపోయింది. కానీ గురు రుణం తీరలేదు. గురువులు 6 రకాలని పెద్దలు ఉద్ఘాటిస్తున్నారు: ప్రేరక, సూచక, వాచక, దర్శక, శిక్షక, బోధకులని. ఈ షడ్గురులు ఒకే మూర్తిలో దర్శనమిచ్చిన ఆ చెట్టుని నా సర్వీసంతా ఉత్తరాదినే గడపడంతో మళ్లీ చూడ్డం పడలేదు. ఇప్పుడు రిటైర్ అయ్యి వానప్రస్థాశ్రమంలో అడుగుపెడుతూ మొదట ఏ గురువుని సంస్మరించను? ఆ గురుదర్శనానికే నా ఈ పయనం. నా భార్య వారించింది. నాకు పెళ్లి అరణంగా వచ్చిన మా పిన్నత్తగారు వ్యంగ్య వ్యాఖ్యానం చేసింది. ఆ ఇల్లు ఎప్పుడో చౌడుపట్టిపోయింది. మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారక్కడ? ఏం తింటారు అన్నది నా సహధర్మచారిణి. ఇంటికోసం కాదే పిల్ల, మీ ఆయన ఏదో చెట్టు కోసం వెళ్తున్నాడు. ఆ వంశంలో ఉన్నాయనవైతేనే ఎందుకు ఆపుతావు అన్నది పిన్నత్తగారు. ఆమె విసురు మా తాతగారి మీద. తాతకరువు రోజుల్లో ఆయన చెట్ల మేస్త్రిగా ఉండి ట్రంక్ రోడ్లో చాలా వృక్షాలకి పాదులు తీయించి నాటించేట. నీరు లేకుండా బతికే చెట్లు. చివరికి ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి ఒక లారీవాడి ధర్మం అని అర్ధరాత్రికి మా గ్రామం చేరాను. మా ఇల్లు చౌడు పట్టలేదనుకుంటాను. కాపురం ఉంటున్న కాంతయ్య మాస్టర్ గారు అప్పటికప్పుడు నాకు పక్కా మర్చారు. మనవడి కోసం ఉంచిన పాలతో కాఫీ కప్పు అందించారు. యాదమర్చి నిద్రించానేమో. తెల్లారి చాలా ఆలస్యంగా మెలకు వచ్చింది. మొదటి స్పందనతో చెరువుకేసి బయలుదేరాను. ఏదో కొత్త ప్రదేశంలో నడుస్తున్నట్టుగా భావన కలిగి తిరిగి చూశాను. అదే దారి, అదే వీధి, అవే అరుగులు. అయితే ముఖాలు కొత్త, గోడలు పాత. నేనక్కడి చేరేసరికి చెట్టు కనిపించలేదు. చెట్టు ఏమైంది? అక్కడ కనిపించిన మొదటి వ్యక్తిని ఆపి ఆ ప్రశ్నే వేశాను. ఏ చెట్టు? అదే, ఇక్కడుండేది పెద్ద చెట్టు. ఒకవైపున ఓడలు అవి ఉండి. ఓ, ఆ చెట్టా? దాన్నెప్పుడో కొట్టేశారయ్యా. అయ్యగారు, మీకు తెలవదా? ఈ చెరువంతా ఈకర సెక్షన్లో ఇళ్లకు పట్టాలిస్త్రీ కదా. అప్పుడు చూశాను. చెరువు సగం పూడిపోయినది. అక్కడక్కడ గుడిసెలు లేచాయి. ఇంకెక్కడా స్థలం దొరకలేదా? దొరకేం, బోలెడంత, కట్టుకుపోయినంతుంది. మరి మా ఊళ్ళో ఫ్యాక్టరీలు కట్టారు కదండీ అన్నాడు. తిరుగు ప్రయాణంలో ప్లాట్ఫారం మీద ఒక పత్రిక కొన్నాను. ఆ పత్రికలోని మొదటి కవితే సింధీ కవి గేయం. ఈ కథ ప్రథమంలో ఉదాహరించాను. దయచేసి తిరిగి పఠించండి. చెట్టుగానే నిలబడతానంటావా? లాభం లేదమ్మా. దుష్టులు నిన్ను నరికేస్తారు. నిన్ను నరికిన గొడ్డలికర్రగా మారిపోతల్లి. దుష్టులు నీ జోలికి రారు. ఇవి ఒక సింధీ కవి మాటలు. విన్నారు కదండి, మునిపల్లె రాజుగారి కథ మహాబోధి ఛాయలో. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మునిపల్లె రాజుగారి కథల గురించి 4 మాటలు. ఆంగ్లేయుల బానిస సంఖ్యల నుంచి మన దేశం విముక్తి కాకముందు నేటి స్త్రీ, దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ వాదాల వరకు, నాటకరంగా మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐమాక్స్ల వరకు, ఏతాలు, గోడలు, కపిలలు, ఎడ్లబళ్ళు మొదలుకొని కార్లు, విమానాలు, ఉపగ్రహాల వరకు, గ్రామ్ఫోన్ రికార్డులు, టేప్ రికార్డర్లు, సీడీలు మొదలుకొని నేటి అంతర్జాలం వరకు ఒక ప్రవాహంలో వచ్చిన మార్పులకి ప్రత్యక్ష సాక్షిగా కలం పట్టి కథలు రాసిన కథకుడు మునిపల్లె రాజుగారు. సోషల్ రియాలిటీ, సోషల్ ఫిలాసఫీ మొదలుకొని మ్యాజిక్ రియలిజం వరకు, మార్క్సిస్ట్ భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నిటినీ తన కథల్లో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథా రచయిత మునిపల్లె రాజు.
రాజుగారి కథాకథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలాగా జీవిత పార్శ్వాల్ని స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కువెళ్తుంది. పాఠకుడి మనస్సుని ప్రక్షాళన చేస్తుంది. పాఠకుడు హృదయక్షేత్రంలో మానవత్వపు విత్తనాలు నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. రాజుగారి కథలు మధురానుభూతినే కాకుండా జీవిత రహస్యాలు అవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, మనసుకి పట్టిన తుప్పుని వదిలిస్తాయి. మునిపల్లె రాజుగారి ప్రతి కథ ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగి ఉంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైనది కాదు, అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతం అది. కాబట్టి రాజుగారి కథలు రచయితకి పాఠకుడికి మధ్యన ఒక భావాతీతమైన ఆత్మిక బంధాన్ని పదిలపరుస్తాయి. అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని పెంపొందించుకోవాలంటే రాజుగారి కథల్ని చదవాల్సిందే. నమస్తే, మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.